ఎడ్జిబాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులకి ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ 158, జేమ్స్ స్మిత్ 184 పరుగుల నాట్అవుట్ తో భారీ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ ను గట్టెక్కించారు. 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్ ను బ్రూక్, స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. వీరిద్దరు 6వ వికెట్ కు 303 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్ ను తిరిగి ఆటలోకి తీసుకొచ్చారు. బ్రూక్, స్మిత్ ద్వయం సగం వికెట్లు కోల్పోయినా డిఫెన్స్ లో పడకుండా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మిత్ 80 బంతుల్లో, బ్రూక్ 137 బంతుల్లో సెంచరీలు పూర్తి చేశారు. 387 పరుగుల వద్ద బ్రూక్ అవుట్ అయ్యాక ఇంగ్లాండ్ మరో 20 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లను కోల్పోయింది. అయితే జేమ్స్ స్మిత్ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. బ్రూక్ ను ఆకాశ్దీప్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ పతనం మొదలైంది. మొత్తంగా టీమిండియా బౌలర్లు మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా ఆకాశ్దీప్ 4 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లకి వికెట్లు పడలేదు. మూడో రోజు 2 సెషన్ల పాటు బౌలర్లకు అంతు చిక్కని బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ ఆ తర్వాత టీమిండియా బౌలర్లు పుంజుకొని మూడో సెషన్ లో అద్భుతం చేసి మళ్లీ టీమిండియాను మ్యాచ్ లో నిలిపారు. అందుకు క్రెడిట్ మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్ కే ఇవ్వాలి. ఈ ఇద్దరే 10 వికెట్లను పడగొట్టారు. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టపై 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 22 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేశాక జోష్ టంగ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు. అయితే అక్కడ కొద్దిసేపు హైడ్రామా నడిచింది. టైం లైన్ లో 0 వచ్చేసరికి రివ్యూ తీసుకున్నాడు యశస్వి జైస్వాల్. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. చివరికైతే మాత్రం యశస్వి జైస్వాల్ ఎల్బీడబ్ల్యూ గా రివ్యూలో తేలింది. మొత్తానికి తొలి వికెట్ ను కోల్పోయిన టీమిండియా 64 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ప్రస్తుత టీమిండియా 244 పరుగుల లీడ్ లో ఉంది. ఇక కేఎల్ రాహుల్ 28 పరుగులు, కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.